డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD సినిమా సూపర్ టాక్తో దూసుకువెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ సినిమా గురువారం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో దూసుకువెళ్తోంది. ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులే ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడని అంటున్నారు. ఈ సినిమా 12 రోజులకి ఎంత వసూళ్లు వచ్చాయి, 13వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయో బాలీవుడ్ ఇండస్ట్రీల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కల్కి ప్రపంచం మొదలైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డులు బద్దలు కొడుతోంది. ఉత్తరాదిని కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కల్కి విడుదల తర్వాత మహాభారతం, దానిలోని పాత్రలపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. వసూళ్లలో కల్కి ఓ అరుదైన రికార్డులే సాధిస్తోంది. విడుదలైన 4 రోజులకి 555 కోట్లు తీసుకువస్తే 5వ రోజుకి సుమారు 600 కోట్ల వసూళ్లు దాటాయి. 7వ రోజు 700 కోట్లు, 8వ రోజుకి సుమారు 58 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు దాటింది. 9వ రోజు 53 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మొత్తానికి 12వ రోజు 55 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. 960 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ దాటింది. మొత్తానికి వీకెండ్లో రోజుకి 75 కోట్ల రూపాయల వరకు తీసుకువస్తోంది ఈ సినిమా. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత ఆయన నటించిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలు 100 కోట్ల రూపాయల వసూళ్లు చేశాయి. 13వ రోజు టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్ దాదాపు 90% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నేడు మరో 30 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు. వీకెండ్ శని, ఆదివారాలు భారీ కలెక్షన్ చూపిస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు మీడియం రేంజ్ కలెక్షన్లే తీసుకువస్తోంది. 4-5 వారాల వరకు ఈ సినిమాకి డోకా లేదంటున్నారు అనలిస్టులు. ప్రేక్షకులందరూ కూడా థియేటర్లోనే ఈ సినిమా చూసేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. వీకెండ్స్ మరింత మార్కెట్ పెరుగుతుంది ఈ సినిమాకి. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.